హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడికి మీకు ఘన స్వాగతం. నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోవద్దండి. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. నేను ఏ విధమైన వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఈరోజు కమ్మటి పలావు అదేనండి, కొత్తిమీర పుదీనా వేసి పలావ్ అయితే చేశాను. అది ఏ విధంగా చేసుకోవాలి, అలాగే కొత్తిమీర పుదీనా ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో అయితే చూసేయండి. నేను 1 కేజీ అనేది చికెన్ అనేది తీసుకున్నానండి. ఈ చికెన్ని ఒక 2-3 సార్లు కొంచెం ఉప్పు నీళ్ళల్లో కొంచెం పసుపు వేసి చక్కగా కడిగి అయితే పెట్టుకున్నాను. అలాగే రాళ్ళ ఉప్పు వాడండి, టేస్ట్ అనేది బాగుంటుంది, అలాగే సూపర్గా ఉంటుంది, రుచి అనేది వేరేగా ఉంటుందండి. ఒక హాఫ్ చెంచా అనేది పసుపు వేసేసి ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ అయితే వేసేసుకొని దీన్ని అయితే చక్కగా అంటే మొత్తం కలిసే అంతవరకు బాగా కలుపుకోవాలండి. ఇది ఎలా ఉంటుందంటే స్పంజీ లాగా ఉంటుంది, మనం తినేటప్పుడు కూడా జ్యూసీగా ఉంటుంది. అలాగే ఉప్పు కారాలు చక్కగా అనేది పట్టుకుంటూ ఉంటాయి. మనము ఉప్పు కారము అల్లం వెల్లుల్లి వేసి వేయకుండా ఈ విధంగా కొంచెం ఊర్లో స్టైల్ లాగా అయితే నేనైతే చేస్తున్నాను. ఊర్ స్టైల్కి బదులు నాది కూడా కొంచెం జోడించి నా స్టైల్లో కూడా చేస్తున్నాను. ఈ విధంగా చక్కగా అంతా కలిసిపోయేటట్టు మనమైతే పెట్టుకోవాలండి. కొన్ని లెగ్ పీసులు కూడా ఉన్నాయి కదా, లెగ్ పీసులు కూడా కొంచెం ఫ్రై చేసుకోవచ్చు. అలాగే కర్రీ మొత్తం ఫ్రై చేస్తే కూడా తినరు, అలాగే కొంచెము గ్రేవీలాగా కూడా చేసుకుందాము. ఈ విధంగా చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇలాగా పుదీనా అనేది ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్కసారి ఎక్కువగా తీసుకొస్తారు, మనమైతే తినలేకుండా ఉంటాం కదా. దీన్ని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలనేది చూసేయండి. ఈ విధంగా చిగుర్లకి ఉంటుంది కదా కాడలు, కొంచెం లేతగా ఉంటాయి కదా, లేతగా ఉన్న కాడలు మొత్తం వాడుకోవచ్చండి. ఈ పుదీనా అనేది ఆకలిని పెంచుతుంది. చిన్నపిల్లలు ఎప్పుడన్నా బాగా ఆకలి వేయకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చక్కగా పుదీనా చట్నీ కానీ లేదంటే పుదీనా రైస్ కానీ చేయడం వల్ల ఆకలి అనేది పెరుగుతూ ఉంటుంది. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు ఎవరైనా సరే కానీ ఈ విధంగా అనేది మనం పుదీనా ఇలానే ఒలిచిపెడితే కూడా అప్పుడప్పుడు అనేది మనకి పాడైపోయి నల్లగా అయిపోతూ ఉంటుంది కదా. అలా కాకుండా నేను ఏ విధంగా స్టోర్ చేసుకుంటాను, ఎప్పుడన్నా సడన్గా నాన్ వెజ్ తెచ్చినా కానీ లేదంటే వెజ్లో కానీ లేదంటే డైలీ వేసుకునే కూరగాయల్లో కూడా ఇది ఏ విధంగా స్టోర్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి. అస్సలకి పాడు కాదు, అలాగే వాసన కూడా రాదు. ఇదే విధంగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర లేదంటే పుదీనా ఉంటే పుదీనా ఎక్కువ తెచ్చినప్పుడు దీన్ని అనేది కంపల్సరిగా నేనైతే ఉపయోగించుకుంటూ ఉంటాను. ఇలా 2-3 సార్లు వాష్ అయితే చేశానండి. ఇలా మొత్తం ఒలిచిపెట్టుకున్న పుదీనా ఉంటుంది కదా, ఈ పుదీనా అంతటిని అలాగే కొంచెం మాత్రమే కొత్తిమీర అయితే ఉంది, దీని అనేది బాగా వాటర్లో కొంచెం సాల్ట్ వాటర్ వేసి బాగా కడిగి అయితే పెట్టుకోవాలండి. ఆల్రెడీ నేను 2 సార్లు అయితే కడిగాను. ఈ విధంగా ఎందుకంటే ఇసుక ఉంటుంది కాబట్టి ఆ ఇసుక పోయేంతవరకు ఇది బాగా కడిగేసి బాగా వాటర్ మొత్తం పోయే వరకు ఆరబెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి స్టోరేజ్ అనేది ఉంటుంది. రోజు అయినా వేసుకొని వాడుకోవచ్చు, లేదంటే అప్పుడప్పుడు నాన్ వెజ్ ఉంటుంది కదా, నాన్ వెజ్లోకైనా వాడుకోవచ్చు, లేదంటే పలావ్ చేసుకోవాలి కదా, దాంట్లోకైనా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడైనా ఈ విధంగా అనేది వాడుకోవచ్చు. కొత్తిమీర పుదీనా లేదు అనే బాధ లేకుండా, లేదంటే ఒక్కొక్కసారి దొరకదు కదా, అలాంటి బాధలు ఏమీ లేకుండా ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోండి. ఎక్కువ కాలం నిల్వ అనేది ఉంటుంది. ఇదిగో చూడండి, ఇంత 3 సార్లు జాడిస్తేనే ఈ విధంగా అనేది వచ్చేసింది కదా. ఈ వాటర్ అంతా పక్కకు పెట్టేసి చక్కగా ఒక పొడి క్లాత్ మీద ఆరిపోయేంత వరకు దీన్నైతే వాటర్ మొత్తం పోయేంత వరకు ఉంచిపెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నె ఎలా ఉన్నాయో కాడలతో సహా అలాగే వేసేయండి. ఈ కాడల్లో కూడా మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. అలాగే ఈ కాడలు ఇలా వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఫ్లేవర్గా కూడా ఉంటుంది. చాలామంది అయితే ఆకులు మాత్రమే తీసుకుంటూ ఉంటారు. ఇదంతా ఇలా వేసిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, ఆల్రెడీ నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మొత్తం వేసుకుంటున్నానండి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం ఉప్పు పసుపు ఉంటుంది కాబట్టి మనం సపరేట్గా మళ్ళీ ఉప్పు పసుపు వేయాల్సిన అవసరం ఏం లేదండి. ఉప్పు పసుపు అనేది నిల్వ ఉంచడానికి బాగా తోడ్పడుతుంది.
అలాగే మనము ఏ కూరల్లో అయినా ఒకసారి కొత్తిమీర, ఒకసారి పుదీనా వేసే అవసరం లేకుండా ఇలాగా అల్లం వెల్లుల్లి అలాగే నాన్ వెజ్‌లోకి చేసుకోవాలి ప్రత్యేకించి అంటే ఇది డీప్ ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టుకోవచ్చు. లేదంటే నార్మల్ ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టుకోవచ్చు. మనం ఏ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా కానీ ఒక నెల రోజులు ఇదే విధంగా ఉంటుంది. కూరల్లో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఎక్కువగా ఉన్నప్పుడు వేస్ట్ చేయకుండా మురిగిపోయేంత వరకు ఉంచి పెట్టుకోకుండా ఈ విధంగా అయితే చేస్తాను. ఇక మనం చికెన్ చేసుకుంటే ఒక 2 పావుల నూనె అనేది వేసుకుంటున్నాను. ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే జ్యూసీగా ఉంటుంది. ఎంతో యమ్మీగా ఉంటుంది. చికెన్ అంటే ఒకే విధంగా చెయ్యం కదా! అలాగే 2 ఉల్లిపాయలు అనేది సగం ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను. ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకొని ఇది కాస్త దూరగా వేయాల్సిన అవసరం ఏం లేదండి. మెత్తబడితే చాలు. ఎందుకంటే స్టైల్‌లో చేస్తున్నాం కదా! సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం కర్రీ ఉడికేలోపు ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోతుంటాయి. చికెన్ అనంగానే పిల్లలకి చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా! కొంచెం ఉల్లిపాయలు మగ్గేంత వరకి కొంచెం ఉప్పు అయితే వేసుకోండి. ఈ విధంగా ఒకసారి అయితే కలుపుకోండి. కలర్ఫుల్గా ఉండడం కోసము ఒక స్పూన్ పసుపు అయితే వేసుకోండి. మీరు ఎంతమంది ఈ విధంగా చేస్తారనేది కూడా కామెంట్ అయితే చేయండి. నేనైతే ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా మార్చి మార్చి అప్పుడప్పుడు చాలాసార్లు చాలా వెరైటీగా చికెన్ అనేది ఎవరైనా సరే కానీ చాలా విధాలుగా చాలా రకాలుగా అలాగే మార్చి మార్చి చేస్తూ ఉంటారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు అయితే వేసుకోండి. ఇది అప్పటికి నేను మిక్సీ పట్టలేదు కాబట్టి ఇలానే వేసేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు వేసేసుకోండి. మనం నాన్ వెజ్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వాడుతూ ఉంటాము. అలాగే వెల్లుల్లి ఒలిచే పని లేకుండా పొట్టుతో పాటు వేసుకోండి. చాలా మంచిది అల్లం వెల్లుల్లి. అలాగే ఒక 2 స్పూన్ల కారం. ఈ ఉల్లిపాయల్లోనే కారం అయితే వేసి అయితే కలుపుకోండి. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోండి. ఇలా ఎప్పుడన్నా ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. కారం ఎప్పుడైనా మాడకూడదు, వేగిపోవాలి. ఇలా కొంచెము నూనె పైకి తేలుతుందనే లోపు మనం అనేది చికెన్ అనేది వేసుకోవాలి. ఇదిగో నేను దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ అయింది. ఈ కొత్తిమీర ఇదంతా క్లీన్ చేసుకొని ఉల్లిపాయలు కోసుకునే లోపు ఒక హాఫ్ అన్ అవర్ అయింది. హాఫ్ అన్ అవర్ లోపల చక్కగా మనకి కొంచెం ఉప్పు, పసుపు అనేది పడుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇలాగా 3/4 కేజీ అనేది వేసి అయితే చేసుకుంటున్నాను. అలాగే కొంచెం దాంట్లోకి నీళ్ళు అనేది ఊరుతూ ఉంటుంది కదా! ఆ నీళ్ళు కూడా సగం అనేది వేయండి. సగం అనేది మనం ఫ్రైలోకి వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అలాగే ముక్క కూడా మనకి రబ్బర్లాగా పీచులాగా సాగకుండా ఇలా నములుతూ ఉంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే జ్యూసీగా ఉంటుంది. అలాగే ఉప్పు ఆల్రెడీ పీల్చుకొని ఉంటుంది కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒక్కసారి అనేది చక్కగా కలిపేసేయండి. దీనికి వాటర్తో పని లేకుండా అలాగే నేను కొబ్బరి అనేది వేసుకోను నాన్ వెజ్లోకి. కొంచెము డైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కొబ్బరి అనేది అవాయిడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ విధంగా అనేది కలుపుకున్న తర్వాత మూత అనేది పెట్టేసేయండి. ఇదిగో మూత తెరిచి చూస్తే చూడండి ఈ విధంగా అనేది కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చేస్తూ ఉంటుంది కదా! మీకు వాటర్ కావాలంటే పోసుకోవచ్చు. లేదంటే నేనైతే వాటర్ వేయకుండా టమాటాలు అయితే 2 అయితే వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. బాగా అనేది వాటర్ అనేది వస్తుంది. చికెన్లోకి ఎప్పుడైనా వాటర్ వేస్తే కూర అనేది చప్పగా అనేది అనిపిస్తుంది కాబట్టి నేనైతే సిమ్లో పెట్టుకొని అయితే ఈ విధంగా చికెన్ కర్రీ అనేది చేస్తూ ఉంటాను. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అలాగే ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలనేది కూడా చూసేయండి. ఇలాగా కొంచెం నూనె అనేది తీసుకోండి. ఒక ఏమంటారు ఆ పావుతోటి పావున్నర అనేది వేసేసాను. మనం చిన్నగా ఉన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా! ఆ పావులండి. కొంచెం చెక్క అలాగే 5, 6 లవంగాలు వేసేసుకొని మిగిలిన ఉల్లిపాయలన్నీ ఈ విధంగా వేసుకోండి. అలాగే 2, 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. అలాగే మనం బయట మనకు ఫ్రైలు ఏ విధంగా పెడతారో అదే విధంగా ఉంటుంది. చాలా సింపుల్గా చాలా ఈజీగా కొంచెం నూనె తక్కువగా ఈ విధంగా ట్రై చేయండి. అందరూ ఇష్టపడతారు. కొంచెం పసుపు అయితే వేసుకోండి. ఆల్రెడీ మనకి దాంట్లో పసుపు ఉంది కాబట్టి మీకు నచ్చిన విధంగా పసుపు అయితే వేసుకోండి. కొంచెం ఈ ఉల్లిపాయలు వేగడం కోసం కొంచెం ఉప్పు అనేది వేసుకోండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే ఈజీగా ఉంటుంది. ఎవరైనా పిల్లల నుంచి కానీ రాని వాళ్ళు కానీ పిల్లలు ఎప్పుడన్నా చికెన్ తెచ్చుకొని మనం ఇంట్లో లేనప్పుడు చేసుకోవాలంటే కూడా ఈ విధంగానే చేసుకోవచ్చు. ఈ విధంగా వేగిన తర్వాత ఇదిగో చూడండి ఫస్ట్ అయితే లెగ్ పీస్లు అయితే వేస్తున్నాను. తర్వాత చికెన్ మొత్తం వాటర్తో సహా వేసేయండి. ఒక్క చుక్క నీళ్ళు లేకుండా ఈ ఆయిల్లో ఈ విధంగానే
చక్కగా అనేది వేగిపోవాలండి. వేగిపోతేనే బాగుంటుంది. ఇది కూడా రబ్బర్ లాగా ఉండకుండా మంచిగా సాఫ్ట్గా తిన్నా కొద్దీ తినాలనిపించేలాగా, అలాగే అన్నంలోకి కలుపుకునే విధంగా ఉంటుంది. ఎప్పుడన్నా ట్రై చేయకపోతే మాత్రం ట్రై చేయండి. ట్రై చేస్తే మాత్రం కామెంట్ అయితే చేయండి. ఈ విధంగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు కారం వేసేసి కలుపుకోండి. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇదిగో చూడండి చక్కగా అనేది ఈ విధంగా వేగిపోతుంది. మనకి ఎక్కడా వాటర్ అనేది ఏమీ అవసరం లేదండి. ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అలాగే బగారా రైస్ ఏ విధంగా తయారు చేసుకోవాలని చూసేయండి. కొంచెం అయితే ఆయిల్ అయితే తీసుకోండి. ఇవి మన ఇంట్లో నార్మల్గా వాడుకునే బియ్యంతో మాత్రమే చేస్తున్నానండి. మామూలుగా బాస్మతి రైస్ అదేం చేయకుండా ఈ రైస్తో చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ రైస్ కన్నా ఈ రైస్ చాలా బాగుంటుంది. అలాగే కొన్ని ఉల్లిపాయలు అంటే ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. కొంచెము చెక్క, లవంగ, ఇలాచి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కొంచెం షాజీరా వేసుకొని, అలాగే పువ్వు అనేది ఉంటుంది కదా, బగారా పువ్వు అనేది కూడా వేసేసుకొని ఈ విధంగా చక్కగా అయితే కలిపేసుకోండి. ఇది టేస్టీగా ఉండడమే కాదండి, సూపర్ బాగా ఉంటుంది. పిల్లలు ఎప్పుడన్నా అన్నం తిన్నప్పుడు కొంచెము వెల్లుల్లి కారం వేసుకొని అయినా ఈ విధంగా అనేది తినవచ్చు. అలాగే మనము ఈ పేస్ట్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇది అనేది వేసేయండి. పుదీనా కొత్తిమీర పేస్టు చాలా బాగుంటుంది. ఫ్లేవర్ బాగుంటుంది. దీన్ని కొత్తిమీర పుదీనా రైస్ అని కూడా అంటాం కదా. ఈ విధంగా ఒక 1.5 స్పూన్ వేసేసి పచ్చిదనం పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. రాని వాళ్ళు కానీ వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ ట్రై చేయొచ్చు. సింపుల్గా కొంచెము ఈజీగా అనేది మనం చేసుకోవచ్చు. కొంచెం అనేది రాళ్ళ ఉప్పు అనేది వేసుకోండి. ఆల్రెడీ మన కర్రీలోకి ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని చూసుకొని అయితే వేసుకోండి. రాళ్ళ ఉప్పు అనేది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కొంచెము ఇలాగా ఎసరు పెట్టి మనం వేసుకునేటప్పుడు మాత్రం రాళ్ళ ఉప్పు అనేది ఎక్కువగా యూజ్ చేయండి. అలాగే కర్రీలో కూడా కొంచెం వాటర్ లెవెల్స్ ఎక్కువగా చేసుకోవాలన్నప్పుడు కూడా ఇలాగ రాళ్ళ ఉప్పు వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ గ్లాస్ తోటి నేను 2.5 గ్లాస్ అయితే వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఆ గ్లాస్ తోటి 1.5 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. అలాగే హాఫ్ అన్ అవర్ మాత్రం ఖచ్చితంగా అయితే బియ్యం అయితే నానబెట్టుకున్నాను కాబట్టి అంత వాటర్ అయితే తక్కువ అయితే సరిపోతుందండి. ఈ విధంగా వేసేసుకొని ఈ రైస్ అనేది బాగా మసిలిపోవాలండి. బాగా ఎంత మసిలితే అంత టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఒక పొంగు రాగానే మాత్రం వేయకండి. ఈ విధంగా మరగాలి. అప్పుడు మాత్రమే మనం అన్నం కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే మనం తింటుంటే కూడా అన్ని ఫ్లేవర్స్ అనేవి అన్నానికైతే ఈ విధంగా పడతాయి. అలాగే ఉప్పు కూడా చక్కగా మరుగుతుంది కదా, టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా వేసి ఒక్కసారి కలిపేసేయండి. వాటర్ తక్కువేం కాలేదండి. మనము అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇదిగో ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఎంత రాని వాళ్ళైనా కొంచెం కొలతలతోటి కొత్త బియ్యం అయినా కానీ కొంచెం ఆలోచన చేస్తే అనేది బగారా రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇదిగో చూడండి ఈ విధంగా పొడి పొడిగా ఎంతో టేస్టీగా. అలాగే కొత్తిమీర పుదీనా అనేది ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు వేస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా అది చూడకుండా ఉంటే ఒక్కొక్కసారి మురిగిపోతూ ఉంటుంది కదా, ఇలాగా తెచ్చింది ఏదైనా వేస్ట్ చేయకుండా పడేయకుండా ఈ విధంగా అనేది స్టోర్ అయితే చేసుకోండి. అలాగే మనం చికెన్ ఫ్రై చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉండే చికెన్ ఫ్రై అనేది కూడా రెడీ అయిపోయింది కదా. ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేయండి. తక్కువ మసాలా, తక్కువ ఘాటు. మనం ఇలాంటి రైస్ చేసుకున్నప్పుడు తక్కువ ఘాటుగానే ఉంటేనే బాగుంటుందండి. ఇలాగా చికెన్ ఫ్రై అనేది ఇది హోటల్లో స్టైల్ కన్నా ఎక్కువగా బాగుంది కదా. ఈ విధంగా అనేది కొంచెం ఆనియన్ అలాగే చికెను మా బాబాయ్ అయితే తింటున్నాడు చూడండి. ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది. మనం బయట తెచ్చుకున్న బిర్యానీల కన్నా ది బెస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోవద్దు. ఈ వీడియోలో కొంతలో కొంతైనా మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. నేను ఏ విధమైన వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్